I want to name it the God of Goshen. The God of Goshen is the God of whole earth. The glory of Exodus. It's like moving away. The glory of Exodus. నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. Let's go to Exodus chapter 6 from verse 6 to 7. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఈ రెండు వచనాల్లో మనం చూసినట్లయితే let us see how God is revealing himself. మరి దేవుడు తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఒక మాట ద్వారా. What is the nature of God? Is God యెహోవాను. యెహోవా ఎవరు? బరువు నుంచి విడిపించువాడు. If you take out the deliverance point, you are removing the glory and diminishing God's image. మనము దేవుని నుంచి అద్భుతాలు చేయు శక్తిని తీసివేస్తే, ఆయన సామర్థ్యాన్ని క్రియలను తీసివేస్తే, ఉత్తి వాక్యమే అని అనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క మహిమను తగ్గించేస్తున్నాం. ఆయన మహిమ మనం తగ్గించలేము, కానీ మన దృష్టికి ఇతరుల దృష్టికి మనం తగ్గించేసుకుంటున్నాం. అప్పుడు ఆయన కార్యాలు చేయలేడు. హీ కెనాట్ డూ ద వర్క్స్. ఇక్కడ చూస్తే మరి విమోచించువాడంట. వి సీ దట్ హీ ఈజ్ నెంబర్ 1. ఆయన బరువుల నుంచి విడిపించేవాడు. తర్వాత దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించేవాడు. అవుట్ ఆఫ్ బర్డెన్స్ అండ్ అవుట్ ఆఫ్ బాండేజ్. యు సీ దట్ హీ ఈస్ గాడ్, జెహోవా. ఇక్కడ చెప్తున్నాడు, ఐ యామ్ ద లార్డ్ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద బాండేజ్ of the burdens of Egyptians, and I will rid you out of their bondage, and I will redeem you. You see that now? ఇక్కడ చూస్తే ఆయన బరువుల కింద నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించి దాసత్వములో నుండి విడిపించి, మరి ఇలాగా మనల్ని విడిపించి 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 ఇతను ఐ యామ్ ద లార్డ్. ద మీనింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సెండింగ్ యూ అవుట్, బ్రింగింగ్ యూ అవుట్. నిన్ను బయటికి తీసుకురావడం, అది దైవత్వం యొక్క స్వభావము. సాల్వేషన్, రక్షణ, ప్రొటెక్షన్. ఆర్ యు ప్రొటెక్టెడ్? ఆర్ యు బీయింగ్ ప్రొటెక్టెడ్? నీవు రక్షింపబడి ఉంటున్నావా ఈ భూమి మీద? ఎలాగ దావీదు ఈ దేవుడు ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు అని మరి ఆ కీర్తన 37వ అధ్యాయంలో అన్ని చూపించాను. ఐ థింక్ 37. ఐ షోడ్ యూ హౌ విల్ గాడ్ విల్ బ్లెస్ యూ ఆన్ దిస్ ఇయర్. ఈ భూమి మీద ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, ఈ భూమి మీద ఏ రీతిగా నిన్ను కాస్తాడు, అనేక రకాలుగా ఈ భూమి మీద ఈ భూమి మీద ఈ భూమి మీద ఐ షోడ్ యూ. అంటే ఒకసారి రక్షింపబడిన తర్వాత ఆశీర్వాద యాత్ర ఈ భూమి మీదే మొదలవుతుంది. హౌ గాడ్ విల్ బ్రింగ్ us out, bring us out and bring us out. This is the nature of God. Let's go to verse 7. And then he says, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును. మిమ్మల్ని విడిపించి వదిలేను. I will become a God for you. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన దేవుడినైన యెహోవా నేనే అని తెలుసుకొందురు. So God wants to know us as a redeemer. I will take you to me for a people, and I will be to you a God, and you shall know that I am the Lord your God, which bringeth you out from under the burdens of the Egyptians. So every healing miracle brings out the divine nature of God. Every miracle, every deliverance, ప్రతి విడుదల, ప్రతి అద్భుతము, ప్రతి విధమైనటువంటి సాక్ష్యములో దైవత్వము మరి ఆయన యొక్క గుణము కనపడుతుందంట. ఎవరైతే ఈ వాక్యం ఈరోజు అంటున్నారో, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్ టుడే. ఈరోజు ఈ వాక్యం ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు అనేక బంధకాల నుంచి అనేక మంది బయటకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ సీ హౌ ఈస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ గోషన్ అండ్ హూ ఈస్ అల్టిమేట్లీ ద గాడ్ ఆఫ్ ద హోల్ ఎర్త్. నిర్గమకాండము 7వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 7 verse 4 to 5. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. In order to know God, God says, I will stretch my hand. మనందరికీ దేవుడు చేయి తెలుసు అని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన బాహువు, ఆయన హస్తము, ఆయన శక్తిగల హస్తము. We know that. But here he's talking about stretching the hand. Let us study a bit about what is stretching the hand. Let's see first of all what is the stretch. Is the stretching of hand the same in the New Testament? మరి ఇక్కడ ఆయన చెయ్యి చాపి అనే ఈ పదాన్ని మనం ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్ళి దేనికి వాడారో చూద్దాం. Then we can ask God. Maybe during today we all will ask God to stretch his hand. Okay, the same God, what did he do to stretch his hand? For judgment,
ఫర్ సైన్స్ అండ్ వండర్స్, ఫర్ ప్రొటెక్షన్, ఫర్ సెపరేషన్. ఓకే, చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 4:30కి వెళ్దాం. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 4:30. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. వాట్ యు మీన్ బై స్ట్రెచింగ్ ద హ్యాండ్? ఇక్కడ శిష్యులు మరి ఆ చేయి చాచి ఉండగా అంటే అద్భుతాలు చేసేటువంటిది, మహత్కార్యాలు చేసేటువంటిది. మరి ఏవైతే వీళ్ళు సూచక్రియలు యేసుప్రభు వారి ద్వారా చూసారో అవి చేయడం అనమాట. సో దే ఆర్ ఆస్కింగ్, సో ద డిసైపుల్స్ నో గాడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ బై డూయింగ్ మిరకల్స్ అండ్ ప్రొటెక్ట్ us అండ్ సెపరేట్ us అండ్ allow us to do great things. మరి గొప్ప కార్యాలు చేసే కృప మాకు దయచేయి ప్రభువా అంటున్నారు ఇక్కడ. You know, when God stretches his hand, sometimes we need to pray, God stretch your hand and do some big things. I don't know who I'm preaching to today. ఈరోజు దేవుడు తన హస్తాన్ని చాపి అనేకుల మీద అధిక కృప చూపించబోతున్నాడు. He is going to reveal great grace on you all by stretching forth his hand. We cannot limit God. We need to tell God, God, teach me something. He said, I'll stretch my hand and do even more, even more, even more. అంటే శత్రువు, అపవాది, సమస్యలు, కష్టాలు ఎంత పైకి వెళ్తాయో అంతగా ఎక్కువ నేను నా చేయిని చాపి విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఓకే, ఈ రీతిగా మనం చూస్తే 5వ అధ్యాయంలో ఈ రీతిగా మీరు నన్ను దేవుడిగా తెలుసుకుంటారండి. సో ఇఫ్ గాడ్ డస్ సమ్ సూపర్ న్యాచురల్ థింగ్స్, దేవుడు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకరాలు మన జీవితంలో చేయడం ద్వారా ఆయన దేవుడిని తెలుసుకుంటామండి. ఓకే, లెట్స్ నౌ స్టడీ మోర్ అబౌట్ ద స్ట్రెచింగ్ అండ్ సీ హౌ హీ బ్లెసెస్ దెమ్. నిర్గమకాండము 7:19. ఎక్సోడస్ చాప్టర్ 7:19. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. ఇక్కడ అహరోన్ ఏమంటున్నాడంటే నీ చెయ్యి పట్టుకొని చాపమంటున్నాడు. టేక్ ద రాడ్ అండ్ స్ట్రెచ్ అవుట్ దైన్ హ్యాండ్. You see that? So God is also telling, do what I did. Stretch out your hand with the rod. అప్పుడు వాళ్ళ నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయింది. ఇక్కడ మరి అపోస్తుల కాలంలో మనం చూస్తే వాళ్ళు అద్భుతాలు చేయడానికి మరి వారు దేవుని హస్తాన్ని చాపమంటున్నారు. ఇక్కడ తీర్పు తీర్చడానికి, విడిపించడానికి, టు డెలివర్ యూ. సమ్ టైమ్స్ గాడ్ ఈస్ స్ట్రెచింగ్ ద హ్యాండ్స్ ఫర్ జడ్జ్మెంట్ ఆన్ ద ఎనిమీ. మరి శత్రువు మీద, ఇబ్బంది పెట్టే వారి మీద హస్తము చాపి వారిని తీర్పు తీర్చడానికి కూడా మరి దేవుడు హస్తము మరి చాపుతాడు. టు జడ్జ్ ద ఎనిమీ, మరి శత్రువుని తీర్పు తీర్చడానికి, మనల్ని విడిపించడానికి కూడా ఆయన హస్తాన్ని చాస్తాడు. ఇక్కడ ఆయన హస్తాన్ని చాపుతాడు. యు సీ దట్ హియర్. దిస్ ఈస్ సమ్టైమ్స్ గాడ్ స్ట్రెచెస్ టు జడ్జ్ ద డెవిల్. నిర్గమకాండము అదే 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. లెట్స్ గో ఎక్సోడస్ చాప్టర్ 8:5. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా. See that now. Again now God is, దేవుడు మళ్ళా ఇక్కడ మోషేని అంటున్నాడు, స్ట్రెచ్ ఫార్ ద హ్యాండ్, నీ హస్తం అంటే శత్రువు చేతి నుంచి తన బిడ్డలను విడిపించడానికి, టు రిడీమ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద ఎనిమీ. అదే అధ్యాయము 8-9 వరకు చదువుదాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. ఇక్కడ మరి దేవుడే హస్తము చాపమన్నాడు మోషేని. ఆ హస్తము చాపితే అక్కడ కప్పలు వచ్చాయి. మరి ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు, దీన్ని తీసే అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూస్తే, అండ్ మోసెస్ సెడ్ టు ఫారో గ్లోరీ ఓవర్ మీ. హి సెడ్ గ్లోరీ ఓవర్ మీ, నా మీదకి మహిమ వచ్చును గాక అంటున్నాడు. వాట్ ఈస్ దాట్? దేవునికి మహిమ ఎలాగొస్తుంది? తన బిడ్డలు మహిమపరచబడితే తన బిడ్డల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. You know, when God glorifies his children, then the God
of the children will be glorified. You see that? Never miss this. చాలా మంది ఏమనుకుంటారంటే అది ప్రైడ్ అనుకుంటారు, గర్వం అనుకుంటారు. No, that's not pride. That's glorifying God. If you are expecting glory on you, that's glorifying God. దేవుడికే భయం అంటారు. No, God cannot get glory if you are a sinner and if you live like, ఒక మిడతలాగా, ఒక పురుగులాగా ఉంటే దేవుడికి మహిమ రాదు. God will put his glory. దేవుడు నీ మీద మహిమ పెట్టి నిన్ను మహిమపరిచి తద్వారా ఆయన మహిమ పొందుతాడు. So never tell only glory to God. Glory is good, but but కొంతమంది దేవుడికి మహిమ అంటే మనిషికి మహిమ కాదు. Some people will come and say, "Don't, man should not take the glory." God needs man. And God will put his glory. దేవుడు తన మహిమను మానవుడి మీద పెట్టకుండా Christ in you, the hope of glory. క్రీస్తుని ఆ మనిషిలో పెట్టినప్పుడు మహిమ వచ్చినప్పుడు ఆ మహిమ ద్వారా క్రీస్తు మహిమ పొందుతాడు. When I shall entreat for thee, నేను ఎప్పుడైతే నేను దేవుని వేడుకుంటానో అవి ఆ చెరువులోనే ఉంటాయి, ఎక్కడ ఉండవు. అప్పుడు నాకు మహిమ వస్తుంది. అప్పుడు నా ద్వారా నువ్వు నా దేవుని తెలుసుకుంటావు. See that? God cannot directly get glory without man doing any miracles. If you are living like Lazarus, you can never give glory. Abraham, అందుకే దేవుడు God of Lazarus and like God of Abraham. You see that? Abraham was a man of glory and honor. So Abraham glorified God. దేవుడు ఆ చీకటిని కలిగి చేయించాడు మోషే ద్వారా. అదే మోషేతో ఆ చీకటిని తీసివేస్తున్నాడు. ఏమొస్తుంది? మహిమ. నేను గడిచిన వారం చెప్పాను, there is darkness. అదే దేవుడు చీకటి పంపించాడు. అదే దేవుడు వెలుగునిచ్చాడు. ఆ చీకటి నుంచి వెలుగుకి ఎక్కువ మహిమ ఇచ్చి, వెలుగు మంచిదని చూసి ఈ చీకటిలో బాధలు కష్టాలు అన్నీ ఉంటున్నాయని దాన్ని వేరుపరిచి ఈ వెలుగుని ఆ వేరుపరచుట్లు ఏం తీసుకొచ్చాడు? మహిమ. ఇక్కడ God allowed the darkness came. And when ఇక్కడ చీకటి వచ్చింది, ఈ చీకటిని వెలుగు తీసివేసినప్పుడు వెలుగుకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ద సేమ్ థింగ్ దట్ మోసెస్ ఈస్ డూయింగ్. దేవుడు మోషే ద్వారా చేపిస్తున్నాడు. సో ద చర్చ్ needs to get some glory by differentiating from the demon that is troubling the world system. To believe in miracles, to ask God to stretch, ప్రతి సంఘం చెప్పాలి, stretch forth my hand to do mighty things. To do mighty things. That's where the glory will come. The glory will come. Somebody is receiving glory from today in Jesus' mighty name. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీద దేవుని యొక్క మహిమ వచ్చి మీరు ఆ మహిమతో దేవుని మహిమపరిచినట్లు మీరు చీకటిని జయించుదురుగాక. You see that now? When you rise above the enemy, defeat the enemy, glory will come. So God is coming for a glorious church. దేవుడు మహిమ గల సంఘం కోసం వస్తున్నాడు. యు గెటింగ్ మీ? ఈ లోకాన్ని భయపెట్టేదాన్ని, ఈ లోకాన్ని పాడు చేసేదాన్ని సంఘం ఎప్పుడైతే జయిస్తాదో సంఘానికి మహిమ, ఆ మహిమ గల సంఘానికి మహిమ గల రాజు, ద కింగ్ ఆఫ్ గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ హిస్ బ్రైడ్ ఆఫ్ గ్లోరీ, ఫర్ ద చర్చ్ ఆఫ్ గ్లోరీ. మహిమ గల దేవుడు మహిమ గల వధువు కొరకు వస్తున్నాడు. హీ వాంట్ టు పుట్ గ్లోరీ బై జడ్జింగ్ ద వరల్డ్. ఎప్పుడైతే ఉదయకాలం చెప్పినప్పుడు వారి యొక్క కాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా మహిమ చీకట్లో ఆ ఎడారిలో పాములు కరవకుండా, తేళ్లు కరవకుండా, వడదెబ్బకి, ఎండ దెబ్బకి, రాత్రి చలి దెబ్బకి, వీటన్నిటికి తగలకుండా ద డెలివరెన్స్, దట్ ఈస్ గ్లోరీ. అద్భుత రీతిగా నువ్వు శోధన నుంచి బయటికి రావాలా, అద్భుత రీతిగా నువ్వు రక్షింపబడాలా, అద్భుత రీతిగా నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, అద్భుత రీతిగా నువ్వు మరణగండాలు దాటుతావు, అద్భుత రీతిగా నువ్వు ఉద్యోగం వస్తుంది, అద్భుత రీతిగా పెళ్ళి అవుతుంది. మిరాక్యులస్లీ యు నీడ్ గాడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఎప్పుడైతే వాటన్నిటిని తీసేశాడో మహిమ వస్తుందండి. ఇది నమ్ము వారందరి మీదకి మహిమ వచ్చును గాక. టు క్రష్ ద ఎనిమీ అండ్ రైజ్ అబౌవ్ ద ఎనిమీ. యు సీ దట్ నా? సో ద ఎనిమీ ఈజ్ యువర్ టార్గెట్ టు రైజ్. సో ద ఎనిమీ ఈజ్ ద రైట్ ప్లేస్ టు రైజ్ అబౌవ్. When you see the enemy, you should think, this is now I need to rise above. That's where glory will come. But అదే మోషే ద్వారా కప్పను రప్పించిపోయి మోషే ద్వారా అంటున్నాడు, మోషే నువ్వు ప్రార్థించు, నేను తీపిచ్చేస్తా. అప్పుడు ఏమొస్తుంది నీకు? మహిమ. ద కెప్టెన్ ఆఫ్ ద స్లేవ్స్, ఆ బానిసలని అతను మహిమపరిచి అప్పుడు తీసుకెళ్తాడు. దేవుడు ఈ ఐగుప్తీయులకు వాళ్ళందరికీ గాఢనంతా కలిగజేసి తీసుకెళ్ళిపోగలడు. బట్ నో గాడ్ వాంట్ వెనక దారిలో నుంచి పారిపోవడం. నో, గాడ్ విల్ నాట్ డు లైక్ దట్. శత్రువు ముందే ఆ కళ్ళకు తన బిడల యొక్క మహిమను చూపించి, తన బిడల మీద ఆయన మహిమ వచ్చి వాలి ఆ మహిమ ద్వారా వాడిని మహిమపరిచి అప్పుడు ఆయన వేరుపరిచి తీసుకెళ్తాడు. లెట్స్ నౌ గో టు ఎక్సోడస్ చాప్టర్ 8.
From verse 16 to 17. నిర్గమకాండము 8వ అధ్యాయము 16 నుంచి 17 వరకు చదువుదాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. చూసారా, అగైన్ స్ట్రెచింగ్ ద హ్యాండ్. ఓకే, సో దెర్ ఈస్ ఎ జడ్జ్మెంట్. సో ఎవ్రీ జడ్జ్మెంట్, ఎవ్రీ డార్క్నెస్ ఈజ్ నాట్ ఫర్ ద చర్చ్ టు గో అవే, బట్ టు రైజ్ అబౌవ్ ఇట్, అండ్ గ్లోరీ విల్ కమ్, అండ్ గాడ్ ఈస్ కమింగ్ ఫర్ ద గ్లోరియస్ చర్చ్. మరి దేవుడు ఇక్కడ చూస్తే ఆ బానిసల నాయకుడిని మహిమపరిచి వేరుపరిచి అప్పుడు ఐగుప్తు నుంచి తీసుకెళ్తాడు. ద సేమ్ వే ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ ద చర్చ్. హౌ గాడ్ విల్ డిఫరెన్షియేట్, దేవుడు అలా వేరుపరుస్తాడో చూడండి. అదే అధ్యాయంలో 22 నుంచి 23 వరకు చదువుదాం. 22 to 23. Exodus 8, 22 to 23. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనని. Yes, God is bringing forth many things. You see what in English, and I will sever in that day the land of Goshen. That's why I named it is a God of Goshen. So Goshen was separated. God protected Goshen. మరియు భూలోకంలోనే నేను యెహోవాని అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజల నివసించుచున్న గోషేను దేశమును మినహాయించెదను. అక్కడ ఏగులుండవు. సో గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ విల్ సెపరేట్ గోషన్ ఫ్రమ్ దిస్ ప్లేగ్స్ to the end that thou may know that I am the Lord in the midst of the earth. So God of Goshen is the God of the whole earth. సో నీ దేవుడు నిన్ను విడిపించడం ద్వారా నీ కుటుంబం అంతా తెలుసుకుంటుంది, నీ ఊరంతా తెలుసుకుంటుంది, అనేకులు తెలుసుకుంటారు. నీ విడుదల దేవుడికి ముఖ్యం. టుడే సంబడి గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గోషన్. ఈరోజు నీ దేవుడు గోషెన్ దేవుడు. ఆయన నిన్ను భద్రపరిచి కాపాడును గాక. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నా దేవుడు గోషెను దేవుడయ్యా. ఏ రీతిగా గోషెను భద్రపరిచాడో, ఏ రీతిగా కాపాడాడో అదే దేవుడు నా దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు, మోషే దేవుడు, గోషెను దేవుడు. ఏ రీతిగా వేరుపరచుకొని నేను ఆ ప్రాంతము దేవుడు అంటావో ఈరోజు నీవు నా దేవుడైనందుకు నన్ను వేరుపరచుకోను. ఆయన ఇదిగో ఈ వాక్యం విన్న వారందరినీ భద్రపరచండి. దరిద్రము నుండి, మరణము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి వారిని వేరుపరిచి నీ కృప ద్వారా భద్రపరిచి గోషేను దేవుడే వారి దేవుడు అని నీ మహిమను నీ ప్రజల మీద కుమ్మరించి తద్వారా నువ్వు మహిమ పొందమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.